3 డేస్ నుంచి చాలా ఆహ్, ఆరోపణలొస్తున్నాయి. ఎదుర్కొంటున్నాను, భరిస్తున్నాను. స్ట్రాంగ్ వుమెన్ కాబట్టి ఫేస్ చేస్తున్నాను. నేను కౌంటర్స్ ఇస్తూ వచ్చాను. కానీ పిల్లల మీద చాలా బ్యాడ్ కామెంట్స్ వల్గర్‌గా మాట్లాడారు. దువ్వాడ వాణి పాప. మార్నింగ్ పిల్లల దగ్గరికి వెళ్దామని బయలుదేరినప్పుడు పిల్లలు కాల్ చేశారు. "అమ్మా, ఎందుకమ్మా ఆంటీ అలా మాట్లాడుతున్నారు? అందరూ మాకు అడుగుతున్నారు. మా నాన్న కాదా మాకు అతను ఫాదరు? ఎందుకమ్మా డీఎన్ఏ టెస్టులు చేయమని అడుగుతున్నారా" అని పసిపిల్లలు ముగ్గురు అడిగారండి. ఇంక మరి తట్టుకోలేక హైవే మీదకి చాలా స్పీడ్‌గా వచ్చాను. శ్రీకాకుళం ముందు వెళ్దాం అనుకున్నాను. పిల్లలు ఎప్పుడైతే ఫోన్ చేసి ఇలా అడిగారో కార్ టర్న్ చేసుకొని హైవే వైపు హైవే వైపు వచ్చాను. మరి ఎక్కడి వరకు వచ్చానో ఏడ్చుకుంటూ ఏంటో తెలియదు. ఎక్కడైనా లారీ గుద్దుదాం అనుకున్నాను. లారీకి గుద్దుదాం అనుకొని ఏదో కార్‌కి గుద్దినట్టు ఉన్నాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. ఆ! ఎవరు అడ్మిట్ చేశారో అసలు కార్‌లోంచి ఎవరు తీశారో నాకేం తెలీదు. ఏం జరిగిందో. నేను టెక్కల నుంచి బయలుదేరి ఇచ్చాపురం వెళ్తూ ఉండగా ఇలాగా యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్ కారణం ఏంటంటే దువ్వాడ వాణి గారు ఎలిగేషన్ చేశారు నా పిల్లల మీద. అందుకే నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుందాం అనుకున్నాను. ఇలా జరిగిందని ఆమె చెప్పడం జరిగింది. ఆమెకైతే ఇంజురీస్ అయితే పెద్దగా ఎక్కడ ఎటువంటి ఇంజురీ లేదు. ఒక హెడ్ లెఫ్ట్ వైపున చిన్న వాపు గాయం ఉంది. అది కూడా డాక్టర్ గారిని అడగడం జరిగింది. దాని వల్లకి ఎటువంటి ప్రాణాపాయం లేదని చెప్పడం జరిగింది. అయినా కూడా మెరుగైన వైద్య నిమిత్తము విశాఖపట్నం కేజీహెచ్కి రిఫర్ చేస్తానని డాక్టర్ గారు తెలియపరిచారండి. దీని మీద తదుపరి విచారణ ఉంటుందండి. ఈమె యాక్సిడెంట్ చేయడం వల్ల ఎదుటి వాళ్ళకి ఎవరికైనా ఏదైతే ప్రమాదం జరిగితే వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ బట్టి కూడా ఉంటుంది, ఎంక్వైరీ ఉంటుందండి. ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తామండి, ఎవరిది తప్పు ఎవరిది ఏంటండి. దీనివల్ల ఇంకేం లేదు. ఈమె స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఇంజురీ అయ్యిందో వర్ష వెహికల్ వాళ్ళకి ఒక స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నామండి. ఆ రికార్డ్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు ఏమైనా చెప్తే దాని మీద కేసు రిజిస్టర్